నా పేరు దినేష్ అండి. సో ఒక విషయం అయితే మేము మర్చిపోవాల్సింది ఏమంటే ఆ, బంగ్లాదేశ్ వాళ్ళు మన హెల్ప్ తీసుకొని బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఒక ఫార్మేషన్ చేసిర్రు. సో వాళ్ళు ఎట్లా మర్చిపోతారు, మా మా హెల్ప్ తీసుకొని, హిందూ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ దేశం వాళ్ళు కట్టుకున్నారు. సో ఇది విషయం వాళ్ళు మర్చిపోకూడదు అని నేను ఒక్కసారి వాళ్ళకి గుర్తు తెప్పిస్తున్నా. ఇంకో విషయం ఏమంటే మన దేశంలోనే, మన హిందుస్థాన్ లోనే చాలా లవ్ జిహాద్ కేసెస్, ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్, ల్యాండ్ జిహాద్ కేసెస్ నడుస్తున్నాయి. సో ఇవి ఎందుకు నడుస్తున్నాయి అంటే మన సంఘటనలు చాలా వీక్ గా ఉన్నాయి. ఎస్పెషలీ సౌత్ లో మీరు చూస్తే మన హిందూ జనాభాలో ఒక సంఘటన అని ఆ ఫీలింగ్ లేదు. సో ఇంకో దాన్ని ఎక్స్ప్లోయిట్ చేసి వాళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేసి మన అమ్మాయిల్ని వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో ఇంకో ప్రశ్న నేను ఏం అడుగుతున్నా అంటే, మన అమ్మాయిలకి ఆన్లైన్ లో కాబట్టి లేదా ఆఫీసెస్ లో కాబట్టి వీళ్ళకు మన కమ్యూనిటీ వాళ్ళ తప్ప వేరే వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు? ఆన్లైన్ లో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, ఆఫీసెస్ లో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకు మన హిందూ బాయ్స్, హిందూ జెంటిల్మెన్ కనిపిస్తలేరు అక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి. మన తప్పు కూడా ఉన్నది. అయితే నాకు విజ్ఞప్తి ఏంటంటే, పేరెంట్స్ ని ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. వాళ్ళ పిల్లల్ని, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, సరిగ్గా ఒక శిక్ష ఇవ్వాలి, ఒక ధర్మ శిక్ష ఇవ్వాలి ఎర్లీ ఏజ్ నుంచేనే. ఇంకా ఈ కంట్రోల్ చేయాలంటే, లవ్ జిహాద్ కేసెస్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి ఓపెన్ గా. వాళ్ళని ఒక దిస్ థియరీ ఆఫ్ లవ్ జిహాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు ప్రాక్టికల్ దాకా వెళ్ళరు. ఇప్పుడు ప్రాక్టికల్ అయిపోయినాక మాకు హిందూ సంఘటనలు వచ్చి కాపాడతారు, మా కూతురుల్ని వాపస్ తీసుకొస్తారు అంటే అది కరెక్ట్ అప్రోచ్ కాదండి. హిందువులు ఎవరైతే బంగ్లాదేశ్ హిందువులకు ఏదైతే నరమేధం జరుగుతుందో దాని గురించి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చామండి. మాకు ఒక్కటే కోరిక, అందరికీ యూనిటీ ఉంటుంది, మన వాళ్ళకి తప్ప. మేము ఒకటే అంటున్నా, మీరు టైం స్పెండ్ చేసేది ఒక్క 2 గంటలు అందరూ మనము యూనిటీగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ తెచ్చి ఎక్కడైతే మా హిందువులు బాధపడుతున్నారో వాళ్ళందరినీ మన ఇండియాకి పిలిపించాలండి. ఎవరైతే అక్రమంగా వచ్చి ఇక్కడ కూర్చొని మేపుతున్నారో వాళ్ళందరినీ ఇక్కడి నుంచి ఎల్లగొట్టాలి. అది బంగ్లాదేశ్ కావచ్చు, రోహింగ్యా కావచ్చు, ఇంకొక ఏ కమిటీని వాళ్ళైనా కానివ్వండి, ఇల్లీగల్ ఉన్న వాళ్ళందరినీ ఎలా కొట్టాలి ఫస్ట్ థింగ్. సెకండ్, హిందువులకి మనము పెడుతున్నాము, అందరూ ఒకటే అంటున్నారు కదా. పాలస్తీనాలు అయితే ఎంత సెలబ్రిటీస్ పెట్టారండి, అయ్యాన్ పాలస్తీనా అని చెప్పేసి. అందరూ వాళ్ళు పాలస్తీనా రోడ్ కి, అది హిందూ ముస్లిమ్స్ అనేది ఏ క్యాష్ లేకుండా అందరూ వచ్చారు మతాలు. మరి ఈ రోజు బంగ్లాదేశ్ జరుగుతున్న దానికి ఎంత మంది దిగారు? అందరూ ఒకటే అంటున్నారు కదా, ఎక్కడ అందరూ ఆ ఒక్కటే అనుకున్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? అంటే మనకు బాధలు వస్తే మనం ఒకటేనా మనం అనుకుంటున్నాం అంతే, అవతల వాళ్ళు అనుకుంటున్నారా? ఆయన చేసిన తప్పేంటి? కాల్చేంత తప్పేం చేశాడు ఆయన? మనం ఒక్కటే డిమాండ్, బంగ్లాదేశ్ ఎంత మంది హిందువులు ఉన్నారో వాళ్ళని ఇండియాకి పిలిపించాలి, మన హిందుస్థానికి పిలిపించుకోవాలి. ఎవరైతే ఇక్కడ కూర్చొని ఇల్లీగల్ గా కూర్చొని, ఇవాళ అందరికి రేషన్ కార్డు కూడా ఉన్నాయి అంటే మేము పడుతున్న ట్యాక్స్ తో మన ఎనిమిల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి మా మీద రాలేపిస్తున్నారు. వాళ్ళందరినీ ఎల్లగొట్టాలి. ఇంకొకటి, హిందువులు ఒక్కటి సెలబ్రిటీస్, మీరు పనికిరాని విషయం మీద మీరు టాపిక్ తీస్తున్నారు. పనికిరాని విషయం ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు తప్ప ఈ బంగ్లాదేశ్ దాని గురించి ఎంతమంది పొలిటీషియన్స్ మాట్లాడారు, ఎంతమంది సెలబ్రిటీస్ మాట్లాడారు అంటే చెప్పుకోవడానికి మీ సర్టిఫికేట్ లో, మీ బర్త్ సర్టిఫికేట్ లో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఇన్నోని రాసుకునే సరిపోతుందా? అంటే ఒక ముస్లిమ్స్ అయినా కానీ ఫ్రైడే చర్చికి వెళ్తారు, క్రిస్టియన్స్ అయినా కానీ ముస్లిమ్స్ అయినా కానీ ఫ్రైడే వాళ్ళు మసీద్కి వెళ్తారు, సండే అయితే క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు. హిందువులు మీ బాధ వచ్చి